హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాలంటీర్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వాలంటీర్స్ అనేది ఉంచుతున్నారా లేదా, లేకపోతే రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటి, మరి అంటే విధుల్లోకి ఎప్పుడైనా తీసుకుంటారు వాలంటీర్స్కి అన్న దానిపై ఒక వీడియో ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ పంపితే రావడం జరుగుతుంది. ఇక ఏపీలో వాలంటీర్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఏపీ వాలంటీర్స్ పై అయితే కూడా చిగురిస్తున్న కొత్త ఆశలు. ఏపీలో వాలంటీర్స్ ఉన్నారా లేదా, 3 నెలలుగా విధుల్లోకి అయితే మనకు దూరంగా ఉన్న వాలంటీర్లు మళ్ళీ వినియోగించుకుంటారా, అందరికీ ఉద్వాసన చెప్పి కొత్త వారిని నియమిస్తారా అనేది చెప్తున్నారు, లేక ఉన్నవారినే కొనసాగింపు చేస్తారా, లేకపోతే ఖాళీల్లో కొత్త వారిని నియమిస్తారా, అసలు వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో, త్వరలో వాలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటున్న మంత్రి వీరాంజనేయుల స్వామి గారు కూడా ప్రకటన అయితే చేశారు. వాలంటీర్లు కొత్త ఆశలు రేపుతున్నారు. వాలంటీర్లపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఏంటి అనేది అయితే అడుగుతున్నారు. సో ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న వాలంటీర్ల వ్యవస్థను కొనసాగుతుందా లేదా అనేదైతే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వాలంటీర్ల వ్యవస్థపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సంబంధిత శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు అయితే చేసిన ప్రకటన అయితే వాలంటీర్లలో కొత్త ఆశలు అయితే చిగురించేలా చేశాయి. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీకంటూ వాలంటీర్లను నియమించారు. నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం అందుకనే వాలంటీర్లో ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారని గతంలో అయితే టీడీపీ ఆరోపించింది. ఎన్నికల సమయంలో వారిని విధుల్లోకి అయితే దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషనర్ కోరింది. 2 నెలలు పూర్తయినా కూడా టీడీపీ వినతి మేరకు ఎన్నికల కమిషనర్ వాలంటీర్లను ఎన్నికల విధుల్లో అయితే కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి పంపిణీ దూరంగా ఉంచింది. అయితే ఎన్నికలు జరిగిన 2 నెలలు పూర్తయినా కూడా వాలంటీర్లకు ఎలాంటి విధుల్లోకి అయితే అప్పగించలేకపోయింది ప్రభుత్వం అనేది. సో దీంతో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా అనే సందేహాలు అయితే మొదలయ్యాయి. అయితే తాజాగా మంత్రి చేసిన ప్రకటనలో మళ్ళీ వాలంటీర్లలో ఆశలు అయితే చిగురుస్తున్నట్టయితే చెప్పారు. ఎన్నికల ముందు 2 నెలల, ఎన్నికల తర్వాత 2 నెలలు వాలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. అలా అని వారికి వేతనాలు అయితే కూడా ఇవ్వలేదు. చివరిగా మే నెల వేతనం అయితే అందుకున్న వాలంటీర్లు జూన్, జూలై నెలలో అయితే ఒక్క పైసా కూడా వేతనం అయితే పొందలేదు. ఇక ఆగస్టులో వారికి ప్రస్తుతం రాష్ట్రంలో 1,60,000 మంది వాలంటీర్లు ఉన్నట్టు సుమారుగా అంచనా అయితే వేశారు. మొత్తం 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నట్టు అయితే తెలిపారు. 1,00,000కు పైగా ఎన్నికలకైతే ముందు రాజీనామా అయితే చేశారని అయితే తెలిపారు. అయితే ఎన్నికల్లో ఓటర్లను వాలంటీర్లు ప్రభావితం చేస్తుందనే ఆలోచనతో ఇటు వైసీపీ అటు టీడీపీ కూడా వాలంటీర్లను మచ్చిక చేసుకునేలా ప్రయత్నాలు అయితే చేశాయి. వాలంటీర్లు ఎన్నికలకు నిధులకు దూరంగా చేయడంతో రాజీనామా చేయాలని, రాజీనామా చేసిన వారికి తాము వేతనాలు ఇస్తారంటూ అయితే కూడా వైసీపీ నేతలు అయితే హామీ ఇచ్చారు. వీరి మాటలు విని కొందరు రాజీనామా అయితే చేయగా తాము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు వేతనం చెల్లిస్తామని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల తర్వాత వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం అయితే ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటిలాగే రోజు గ్రామ వార్డు సచివాలయంకు వస్తున్న వాలంటీర్లు కాలక్షేపం చేస్తూ వెళ్ళిపోతున్నారని అయితే చెప్తూ ఉన్నారు. సో తాము విధుల్లో ఉన్నట్టా లేదా అన్నది వారికే క్లారిటీ అయితే లేదు. అధికారులు కూడా మనకు ఎలాంటి పని చెప్పడం లేదు. దీంతో నెలన్నర వాలంటీర్ల వ్యవస్థపై అయితే కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక వాలంటీర్ల అవసరం ఏముంది అని అయితే కూడా క్వశ్చన్ చేశారు. పెన్షన్లు భావోద్భాతంతో కీలకంగా పనిచేసిన వాలంటీర్లు లేకుండానే గత నెల పెన్షన్లు ఒక్క రోజులోనే పంపిణీ చేసింది ప్రభుత్వం. దీంతో వాలంటీర్ల అవసరం ఏముందన్న ప్రశ్న తలెత్తింది. అయితే కార్యకర్తలు పునరావాసానికి ఈ వ్యవస్థను వాడుకోవాలని అయితే కూటమి ప్రభుత్వంలో కొందరు నేతలు అయితే సూచించడంతో తాజాగా వాలంటీర్లు కొనసాగించే విషయంపై అయితే కూడా ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉందని అయితే చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వం ఉన్న వారికి కూడా కొనసాగిస్తారా, లేకపోతే కొత్త రిక్రూట్మెంట్ చేపట్టి తమ వారిని నియమించుకుంటారా అన్నది చర్చనీయాంశంగా ఇంకా మారింది. వాస్తవానికి గత ప్రభుత్వంలో నియమితులైన వాలంటీర్లతో కొందరిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం కూడా వాలంటీర్లు తమ కార్యకర్తలే అంటూ చెప్పుకోవడానికైతే ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో వాలంటీర్ల పనితీరు టీడీపీ పాటు
మనకు జనసేన బీజేపీ కూడా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేసింది. అయితే కేవలం 5,000 రూపాయల వేతనం కోసం పనిచేసే వారిపై కక్ష మనకు కట్టినట్టు వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం అయితే పడ్డారు. సో ఇప్పుడు ప్రభుత్వం పేదల్లో ఉందంటున్నారు. సో వివాదాస్పద వైఖరి ఉన్నవారికి ఇప్పటికే తప్పదంటున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో సంబంధం లేని వాలంటీర్లు మాత్రమే ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని అయితే అంటున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వానికి మనకు పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తున్న వాలంటీర్ వచ్చే అవకాశం ఉందని అయితే ప్రభుత్వం భావిస్తున్న సమాచారం. అయితే ప్రస్తుతం 50 ఏళ్లకే ఓ వాలంటీర్ ఉండగా వీరు పరిధిని పెంచాలని అయితే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే నియమించినట్లయితే నిర్ణయిస్తున్నారు. సో ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఇకపై ప్రతి 100 ఇళ్లకు వాలంటీర్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇది నిజమేనా? ప్రస్తుతం ఉన్న వాలంటీర్లే సరిపోయే అవకాశం ఉంది అంటున్నారు. సో కొత్తగా ఎవరినైతే నియమించాల్సిన అవసరం ఉండదు అని అయితే చెప్తున్నారు. అయితే ఇలా ఉన్న వారిలో వైసీపీ అనుకూల వాలంటీర్లు కూడా ఉద్వాసన చేపట్టడం ఎలా అన్న విషయంపై కూడా ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తున్నట్టయితే తెలిపారండి. మనకు వైసీపీ అనుకూల వాలంటీర్ల స్థాయిలో తమ వారిని నియమించడం క్లారిటీగా అవకాశం ఉందని అయితే కూడా చెప్తున్నారు. అంటే వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం వైఖరి స్పష్టత ఇవ్వాలనేది అయితే కూడా మరికొన్నాళ్ళు పట్టే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి మంత్రి వాక్యాల ప్రకారం ప్రభుత్వం ఆలోచన పరిశీలిస్తే వాలంటీర్లు కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్తున్నారండి. సో ఇదండి మనకు వాలంటీర్స్కి సంబంధించి. వాలంటీర్స్ అనేది అయితే ఉంటారు, కాకపోతే ఎప్పుడు తీసుకుంటారు అనేది అయితే కూడా ఇంకా క్లారిటీగా అయితే రాలేదు. మనకు ఆగస్టులో పెన్షన్ అనేది అయితే కూడా సచివాలయం సిబ్బంది ద్వారా ఇస్తారు కాబట్టి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మనకు ఆగస్టులోనే తీసుకునే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి ఈ యొక్క వీడియో అనేది. కంపల్సరీగా థ్యాంక్ యూ.